MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Finally, someday they will come, they will finish and they will go. Happily, it is all going. నేను ఒక రోజులో 2 సాంగ్ల రికార్డ్ చేసిన ఇదిలా ఉంది. ఓకే, అది నిజంగా ఒకే రోజు 2 సాంగ్ రికార్డ్ చేసినలా ఉంది. బికాస్ when people are saying I'm delay అంటే ఒక రోజు 2 సాంగ్ ఎలా రికార్డ్ చేస్తాను? నిజంగా అది ఒకే రోజు 2 సాంగ్స్ రికార్డ్ చేయడం గ్రేట్. 2 సాంగ్ చెయ్యొచ్చు, మార్నింగ్ ఒకటి చెయ్యొచ్చు, ఇట్స్ నార్మల్ ప్రాసెస్ ఓన్లీ. కానీ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తాం. ఒక సాంగ్ వరకు నాకు పర్సనల్గా సాంగ్ అంటే 2 సాంగ్స్ ఫైనల్ అవ్వాలి కదా, ఇప్పుడు సాంగ్ రికార్డింగ్ చేస్తున్నారు, చేసిన తర్వాత మిక్సింగ్ మాస్టరింగ్ ఒకటి ఉంది. దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాసెస్. అన్నీ చెప్పి ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ ఎనీ విన్న వాళ్ళకి. బ్లంట్లీ ఒక స్టోరీ వింటారు కదా, రదన్ అంటే లేటు, రదన్ అంటే ఇది అని లాజిక్స్ మాట్లాడతారు, అది ఇది అని చాలా ఉంది. ఏంటి ఇలాంటి నాకు కొన్ని అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్తారు, ఇలా ఉంది సార్, అలా ఉంది సార్, ప్రొడక్షన్ సైడ్లో ఇలా ఉంది సార్, ఎందుకప్ప వచ్చారా కంపోజ్ చేస్తారా? నేనే చెప్తున్నా, ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి 1 వీక్ దాటదు సార్. ఒక గుడ్ కంపోజర్ ఆర్ ఎనీ ఫ్రీక్వెంట్లీ న్యూ కంపోజర్ ఒక సాంగ్ ఈరోజు చెప్తారా, ఒక 2 days మైండ్ పోతుంది. 1 వీక్ కూడా తీసుకోండి, ఒక 4-5 days ఆ సాంగ్ గురించి థింక్ చేస్తున్నామా, ఆ సాంగ్ కంపోజ్ చేసి ఇది ఓకే అని అడదాం. బాగలేదు అని రిజెక్ట్ చేస్తారనుకోండి, ఇంకొక 2 days అవుతుంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఇది మ్యూచువల్ ప్రాసెస్. కంపోజ్ చేసిన వెంటనే లిరిసిస్ట్ కూర్చునే, పాతకాలంలో లిరిసిస్ట్ పక్కన ఉంటారు, కంపోజర్ ఉంటారు, డైరెక్టర్ ఉంటారు, డిస్కస్ చేస్తారు. వీళ్ళు ఒక డైలాగ్స్ చెప్తారు, ఒక ఇది లిరిక్స్ చెప్తారు, ఆ లిరిక్స్కి కంపోజ్ చేస్తాము, అంతే. నెక్స్ట్ సౌండ్ 8 కాల్ షీట్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఈ కాలంలో ప్రతి విషయం చూపించాలి. ఆల్ అదర్ కంపోజర్స్ ఫేసింగ్ దిస్ సేమ్ ప్రాబ్లం. బికాస్ సాంగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చూపించే వరకు డైరెక్టర్స్ ఆర్ ఓకే, ఈ సాంగ్ బాగుంది అని ఒక సాటిస్ఫాక్షన్. ఎవ్రీథింగ్ ఫర్ ద రిజల్ట్. ఓకే, డైరెక్టర్స్కి సాటిస్ఫాక్షన్ రాకుండా మనం సాంగ్ ఇవ్వకూడదు, ఫైనల్ అవ్వదు, అది అవ్వకూడదు, అది న్యాయం. సో అలా చేసినప్పుడు డైరెక్టర్స్, లిరిసిస్ట్ అందరూ కూర్చుకుని వర్క్ చేస్తే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్, అందరూ ఆన్ టైం ఉంటే మీన్స్ మ్యాటర్ ఆఫ్ 1 వీక్. ఇన్స్ట్రుమెంటేషన్, మనీ, సోర్స్, ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేస్తే. ఇప్పుడు ఒక సాంగ్ రికార్డ్ చేస్తే పాతకాలంలో ప్రొడ్యూసర్స్ కూర్చుని బాక్స్ అదే సూట్ కేసు కూర్చుని ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ 100 players ఉన్నారంటే 100 players వరకు ఏమేమి అమౌంట్ అప్పుడప్పుడు కవర్స్ పోతుంది. అది ఆ రోజే 7 to 2 కాల్ షీట్లు ఫినిష్ అవుతుంది. దిస్ ఈస్ హౌ ద పాత మ్యూజిక్ డైరెక్టర్స్, రాజా గారు అందరూ అచీవ్డ్ వెరీ వెరీ బిగ్ ఎవ్రీడే 3 songs 4 songs చేసిన టైమ్స్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఒక సాంగ్ డిసైడ్ అవ్వడానికి 1 month అవుతుంది. సార్ ఓకే చెప్పడం వరకు వీ నీడ్ టు వెయిట్, ఆర్ఎల్స్ 1 month వెయిట్ చేయాలి. సార్ నాకు ఏదో సెట్ అవ్వలేదు సార్, వింటాం సార్, లేకపోతే ఇది ఓకే సార్, నాట్ ఓకే సార్, ఇది హీరోకి ఓకే లేదు సార్. ఇలాంటి డిస్కషన్స్లో దాటి నాకు సాంగ్ ఓకే అవడమే 1 month అవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ వీకే రికార్డింగ్ పెట్టుకుందాం, వీ విల్ గో టు ద ఫైనల్ ప్రోడక్ట్ అని ఎవరు చెప్పరు సార్. డమ్మీ చేద్దాం, దాన్ని షూట్ చేద్దాం, ఏదైనా కరెక్షన్స్ అంతే ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడు ఫైనల్ మిక్సింగ్ జరుగుతుందో, మూవీ ఫినిష్ అవుతుందో అప్పుడు ఫైనల్ రికార్డింగ్ పెడదాం. బికాస్ బిగ్ సింగర్స్కి బిగ్ మనీ ఇన్వాల్వ్డ్. కొత్త హిందీ సింగర్స్ ఆర్ తెలుగు సింగర్స్, బిగ్ సింగర్స్కి మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి సో ఎండ్ ఆఫ్ ద మూవీ చేస్తామని ఇది ప్రాసెస్, ఇది దాని జరుగుతుంది అన్ని మ్యూజిక్ డైరెక్టర్కి. సో దట్ రికార్డింగ్ బికమ్ 2 years తర్వాత ఆర్ 1.5 years తర్వాత. సో ఆటోమేటిక్లీ దిస్ విల్ గో టు నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 8 months ఆర్ 9 months. So automatically this recording process will go to next 8 months or 7 months or next year. నేను ఒక పేరు మూవీ చెప్పను, 7.5 yearsగా ఒక మూవీ చేస్తున్నా. స్టిల్ ఓకే, స్టిల్ దే ఆర్ ఆస్కింగ్, అవును సార్ ఆ 2 songs కావాలి సార్, నాకు అది వచ్చేస్తే ఈ మూవీ రిలీజ్ చేస్తాము సార్, మనం రికార్డింగ్ చేస్తాము సార్, ఏంటి సార్ అని. 7 సినిమానా 7.5? తెలుగు 9.5 ఉంది. ఓకే, 9.5 years 9.5 ఉంది. ఓకే, పేరు చెప్పకూడదు, అది ఆగిందా లేదా, బట్ స్టిల్ దే ఆర్ కాలింగ్. ఓకే, ఆగింది డెఫినెట్ గా తెలుస్తుంది, కానీ స్టిల్ దే ఆర్ కాలింగ్ సార్ ఎప్పుడైనా. అది మీ ఫస్ట్ సినిమానా?
కాదు కదా? లేదు ఫస్ట్ సినిమా కాదు. నేను ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం బుక్ అయిన మూవీ. ఓకే. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత బుక్ అయిన మూవీ ఇప్పుడు వరకు ఉంది. ఓకే 2014 తర్వాత ఇప్పుడు వరకు పోతూనే ఉంది. ఇప్పుడు వరకు ఎప్పుడు ఫినిష్ అవుతుందండి? నాకు తెలిసి 5 ప్రొడక్షన్ మారింది అది. ఓకే. మారి 5 ప్రొడ్యూసర్లు మారారా? ప్రొడ్యూసర్స్ మారారు, డైరెక్టర్స్ 2 మారారు. ఓకే. ఇలా నాకు అలా జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ కెరీర్ లో లాంగెస్ట్ ఫిల్మ్ అవుతుంది అది. ఎవ్రీ మూవీ ఇస్ లాంగెస్ట్ మూవీ సార్. ఎవ్రీ మూవీస్ దే ఆర్ టేకింగ్ అట్లీస్ట్ 1.5 years to, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్. టైమ్లెస్ మూవీస్ చేసడానికి టైం తీసుకుంటున్నారు, నాకు అర్థం అవుతుంది. బట్ ఐ కాంట్ బ్లేమ్ ఎవ్రీ వన్ సార్. ఒక ప్రొడక్షన్ ఓ మూవీ బయట రావడం అనేది పెద్ద విషయం సార్. నేను వచ్చి ఇప్పుడు రిలీజ్ చేయండి, ఇప్పుడు రికార్డ్ చేయండి, ఇప్పుడు కంపోజ్ చేసుకోండి, నేను ఓదార్చకూడదు, నేను అడగకూడదు. నాకే వాళ్ళు ఇచ్చిన ఛాన్స్. నేను అలాగే ఉంటున్నా. నాకు ఒక్కొక్క మూవీ నేను 2 movies చేశాను, 3 movies చేశాను. మీ వర్క్ కంప్లీట్ అయింది సార్? సాంగ్స్ కంప్లీట్ అయినా 9.5 years నుంచి ఆ సినిమాకి? అది ఎప్పుడో కంప్లీట్ అయింది, కంపోజ్ అయింది. ఫైనల్ రికార్డింగ్ కి సింగర్స్ పెట్టి రికార్డ్ చేసి ఆ మూవీలో ఎడిట్ చేసి రావాలి. ఇంకా ఉంది, ఇంకా దే ఆర్ టైటిల్ కూడా చేంజ్ చేస్తూనే ఉంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ సార్. అది తెలియని స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇలా డిలే చేస్తున్నారు అని డైరెక్టర్స్ ప్రొడక్షన్ మనం చెప్పకూడదు సార్. చెప్తే అది అన్యాయం. ఎందుకంటే పాపం లిటరలీ దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళ పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు అది ఎట్టకారంగా చెప్పుకున్నారు. 9 years గా అతను రిలీజ్ చేయకుండా ఉంటున్నారా, అతనికి ఎంత కష్టం ఉందో నాకు తెలియట్లేదు అది. కానీ బట్ అదిలో నేను డిలే అని చెప్తున్నది 9 years నేను డిలే అవుతున్నా. ఇప్పుడు ఆ సాంగ్ నేను రేపు రికార్డ్ చేస్తున్నాను అనుకోండి, నేను 9 years తర్వాత ఒక సాంగ్ రికార్డ్ చేశాను, రదన్ ఇంత లేట్ తెలుసా అని అలా చెప్పకూడదు. సో ఇట్ ఈస్ డిపెండ్ మ్యూచువలీ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఒక టెక్నీషియన్ సార్, ఇట్స్ నాట్ అబౌట్ మీ, అదర్ కంపోజర్స్ ఆర్ ఆల్సో సఫరింగ్ ద సేమ్ థింగ్. నాట్ ఒకరు తొందరగా కాదు, చాలా కంపోజర్స్ నాతో డిస్కస్ చేస్తారు. నాకు ఇదే పరిస్థితి బ్రో, ఏం చేయాలి బ్రో, సడన్ గా వస్తారు, సడన్ గా 8 months తర్వాత ఏదో ఒక సాంగ్ హిట్ అవుతుంది, మళ్ళీ ఆ సాంగ్ లాగా ఇది కావాలి అని మార్చేస్తున్నారు. చాలా చెప్పిన కంపోజర్స్ ఉన్నారు. దిస్ ఈస్ ద స్టోరీ. బికాస్ ఐఎమ్ నాట్ డిలేయింగ్, ఐఎమ్ డిలేడ్ బై సంబడి. ఓకే. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియాలో ఉంటారు, మందు తాగేస్తారు, ఫోన్ ఎత్తారు, ఇలాంటివి కూడా అంటున్నారని నిన్న మీరు మాట్లాడారు. అవునవును. సో అలాంటి నిజంగా మీకు ఎక్కడి నుంచి వినిపించిందా మీ మీద అలాంటి రూమర్స్ ఉన్నాయని? వినిపించట్లేదు, నేను పక్కన కూర్చుకున్నా. అప్పుడు ఆస్ట్రేలియా అంటే మీరు ఎవరో తెలియకుండా మీ ముందే మాట్లాడారు. నేను కూర్చుకున్నా, స్టూడియోలో కూర్చుకున్నప్పుడు నా ఇంజనీర్ పక్కన ఉన్నారు. నా ఇంజనీర్ కొంచెం ఫేమస్, ముజిబ్ రెహమాన్ అని. హీఈస్ వెరీ బిగ్ ఇంజనీర్ ఇన్ చెన్నై. సో అతను నాకు గురువు గారు లాగా, బ్రదర్ లాగా. సో అతను వచ్చి కూర్చుకున్నప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చారు. రదన్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారప్ప, అతనికి నంబర్ ఏంటి, అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నాను, 1 yearకి ఒక మూవీ చేస్తారంటారు. ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడు చెన్నైకి వస్తున్నారో అప్పుడుదా మూవీ చేస్తారు, లేదు అది వెకేషన్ అలాగా చేస్తున్నారు, వాళ్ళ నంబర్ ఇవ్వు అని మీ ముందే జరిగింది డిస్కషన్. నేను పక్కనే ఉన్నా. ఓకే. నేను అలా ట్యాప్ చేసా, వాళ్ళ టైని ట్యాప్ చేసి వదిలేండి ఏం చెప్తారు చూద్దామని. నేను రదన్ అని తెలియకుండా మాట్లాడుతున్నారంటే సరే ఓకే ఏదైనా చెప్తారు, ఇంట్రెస్టింగ్గా మ్యాటర్ ఏదో చెప్తారని. ఫుల్ మందు తాగుతున్నారు, మందు బూసు. అది క్యాషువల్గా అతనికి ఎప్పుడు వస్తుందో మీ మ్యూజిక్ అప్పుడుదా ఇస్తారు. ఆయనకు 3 వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 వచ్చిన వరకు వెయిట్ చేయాలి. సార్ ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై నుంచి ఇక్కడ వచ్చి ఒక వర్క్ కోసం వచ్చిన అబ్బాయి. నేను రెహమాన్ సార్ శిష్యుడు, రెహమాన్ సార్ గురుగా పెట్టుకున్న అబ్బాయి. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ బ్లెస్సింగ్ ఇస్ మీ. ఈవెన్ ఐ నో అబౌట్ రాజా సార్ గురువు గారు లాగా పేరు కూడా చెప్పిన అర్హత లేదు నాకు. కీరవాణి గారు సపోర్టెడ్ మీ, నందలాల్ రాక్షసి. మీరు ఎంత పెద్ద మనసు ఉన్నారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ సార్. వాళ్ళు చిన్న పిల్లల్ని ఎలా పెరిగించాలో, ఏదైనా ఒక తారక్ గారు మ్యూజిక్ బాగుందని చెప్పడం. ఇప్పుడు నాని గారు చాలా సపోర్ట్. అల్లు అర్జున్ గారు ఒకసారి అలా వైకుంఠపురంలో చేసినప్పుడు వాళ్ళ పార్టీకి వెళ్ళినప్పుడు మంచి మ్యూజిక్ బాగా చెయ్యండి అని ఒక ఫ్రెండ్లీగా ఒక యంగ్స్టర్ని
నిజంగా ఎంకరేజ్ చేసిన హీరోస్, మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా చాలా ఉన్నారు, మంది ఉన్నారు తెలుగు చాలా ఉన్నారు. నన్ను చేశారు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్. అంటే నాకు తెలుగు తెలియకుండా ఉన్నప్పుడు సాయి కొరపాటి గారు అందాల రాక్షసిలో, హను రాఘోపుడి గారు ఎంత బాగా చూసుకున్నారు. మణికంఠలో స్టే చేశా, నాకు ఒక్క మాట తెలియదు. ఫుడ్ నుంచి నాకు ఫీవర్ వచ్చినా కూడా చూసుకున్న ప్రొడక్షన్స్ ఉంది. ఇలా మంచి పీపుల్ ఆర్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. నాకు ఇలాంటి స్టోరీస్ ఎందుకు వచ్చాయి వేస్తుంది నాకు తెలియట్లేదు. అప్పుడు సరే చూద్దాం ఏం చెప్తానంటే, ఆస్ట్రేలియాలో మందు నేను రాయమన్ సార్ శిష్యుడు సార్, మందు తాగను. నేను టెక్నికలీ నా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ కూడా తినరు. ఓకే ఓకే నేను ఎవరు తిన్నారు మీ ఇంట్లో? నా ఇంట్లో తిన్నారు. బికాస్ ఆఫ్ వీఆర్ బేస్డ్ ఆన్ శివుడా ఫ్యామిలీ. ఓకే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ నాన్ వెజ్ తినడం తప్పు అని చెప్పలేదు. నా వైఫ్ తింటారు. ఓకే అది మీరు తినరు? లవ్ మ్యారేజ్ నాది. సో ఐ డోంట్, ఫుడ్లో పాలిటిక్స్ వద్దు అంతే. సో ఐ లవ్ ఆల్ ద పీపుల్. సో నేను తిన్నను. ఎందుకు చెప్తున్నా అంటే నేను నాన్ వెజ్ కూడా తిన్నను అని చెప్తున్నా. నాన్ వెజ్ తిన్నను, మందు తాగను, సిగరెట్ చేయను, పార్టీ పబ్బి ఎక్కడ వెళ్ళిన లేదు. నన్ను వచ్చి మందు తాగుతున్నారు, బూసు, ఆస్ట్రేలియా పబ్బు, అది ఇదిని ఏదోదో చెప్తున్నారు కదా. సో నా స్టోరీని ఇంకొకరు రాస్తున్నారు అన్నట్టు ఫీల్ అయింది నాకు. ఓకే ఇది మా ఫ్యామిలీ కూడా అఫెక్ట్ అవుతుంది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్, మై వైఫ్ ఇస్ తెలుగు. సో షీఈస్ అక్కడే విని ఇలా చెప్తున్నారు మీ గురించి, ఏంటి ఇంటర్వ్యూస్లో ఇలా ఉంది, సో మెనీ థింగ్స్ ఆర్ అగెయిన్స్ట్. ఎందుకు ఇలా కంటిన్యూస్గా జరుగుతుంది? ఒకసారి జరిగితే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఓకే నిజంగా ఏదో జరిగినట్టు. కంటిన్యూస్గా జరిగితే ఇట్స్ లైక్ పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంది. ఒక్కరు చెప్పారంటే నా మీద కోపం ఏదో చెప్పారు అన్నట్టు ఉంటుంది. అందరూ చెప్తున్నారంటే అందరి దగ్గర లాజికలీ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. నా గురించి చెప్పలేని వాళ్ళు కూడా, ఇప్పుడు ఎస్టర్డే ఒక మ్యాటర్ జరిగింది, ఆ బిడ్డ మ్యాటర్ చెప్పొచ్చా? కిడ్, నా కిడ్డు ఆడుకుంటుంది. మంచు గారు ఏదో చెప్పారు, మనోజ్ గారు నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ కిడ్ కి యూట్యూబ్ లో పెట్టారు. సుహాస్ గారు కూతురుతో ఆడుకున్న మంచి మనోజ్ గారు. సో they don't know what is their reality ఏం తెలియకుండా they are putting thumbnails and మీ పాప అని వాళ్ళకి తెలియదు. తెలియకపోవడం వల్ల ఇది బయట ఎవరైతే, I am not offended of this thing and నేను హ్యాపీగానే తీసుకుంటా. బట్ యాక్చువల్లీ ఉన్నది ఎవరు డీటెయిల్ ఏమని తెలియకుండా అలా పెట్టకూడదు, పెడుతున్నారు. దిస్ ఈస్ హ్యాపీగా, ఇది బిడ్డ చిన్న పిల్ల ఏం ప్రాబ్లం లేదు. నెగటివ్ ఆ బిడ్డ ఎవరనే తెలియదు అని ఏదో నెగటివ్ ఏదో పెట్టారనుకోండి, ఇట్ విల్ బి అఫెక్టెడ్ టు మై ఫ్యామిలీ. సో నెగటివ్ కమెంట్స్ని ఈజీగా త్రో చేసి పోతున్నారు. అది ఐ వాంట్ టు స్టాప్ సమ్వేర్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఈస్ నాట్ దేర్. నిజంగా నేను ఒక సాంగ్ కంపోజ్ చేయడానికి నేను ఇప్పుడు అగ్రిమెంట్లో కూడా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు సారీ టు సే దిస్, 1 year తర్వాత ఓ మూవీ పోతే ఆ అగ్రిమెంట్ తయారు చేసి ఇంకొక అగ్రిమెంట్ పెట్టుకుంటే 1 year మనమే డిలే చేసాము అని వాళ్ళకి తెలుస్తుంది. 2.5 years 3.5 years పోతుంది అని తెలుస్తుంది. ఇప్పుడు 1 year తర్వాత వెళ్ళినప్పుడు నేను 1 year తర్వాత వెళ్ళలేదు, అందరూ 1 year తర్వాత ప్రొడక్షన్ మూవీ అని హెల్తీగా వెళ్ళింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ దిస్ సార్, బికాస్ ప్రొడక్షన్కి అగేన్స్ట్గా మాట్లాడకూడదు అన్నం పెట్టిన వాళ్ళు, డైరెక్టర్కి అగేన్స్ట్గా మాట్లాడకూడదు వాళ్ళే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఏ మూవీలో ఒక డైరెక్టర్ ఇది మిమ్మల్ని నమ్ముతున్నా మీరు చెయ్యండి అని చెప్పి ఇవ్వలేకపోతే అలాంటి సాంగే రాదు. రాంగ్ పర్సన్ కాన్ డూ అ రైట్ సాంగ్. ఓకే, నేను రాంగ్ పర్సన్గా ఉంటే రైట్ సాంగ్ చేయడం రాదు. ఏదో ఫ్యాషన్ కోసం నేను ఇండస్ట్రీకి రాలేదు సార్, ప్యాషన్ కోసం వచ్చాను. చాలా కష్టపడి ఈ మ్యూజిక్ ఇది చేస్తాము. ఇలాంటి ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ వెరీ వెల్ సార్. నాకు ఫోన్ చేసి సార్ కొన్ని పీపుల్ కమెంట్స్లో వేస్తారు, కమెంట్ చూడకూడదు సాంగ్ చూడాలి అని చెప్తారు. గుడ్ అండ్ బ్యాడ్ చెప్పాలి, అది ఫేస్ చేయాలి. ఇది ఇండస్ట్రీ, పబ్లిక్ వచ్చినప్పుడు అందరూ ఏదో ఒకటి చెప్తారు, మనం ఇది చేయాలి. ఏదో జ్ఞానిలాగా మాట్లాడుతున్నారని కమెంట్ వేయకండి. ఇప్పుడు కూడా వస్తుంది, ఏదో అదిలాగా మాట్లాడుతున్నారు, ఇదిలాగా మాట్లాడుతున్నారు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ సెక్షన్. సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్సో సఫరింగ్ నాలాగా సైలెంట్గా. దే ఆర్ ఆల్సో డ్రాగ్డ్ ప్రాజెక్ట్, వెయిట్ చేయాలి, వర్క్ చేయాలి. ఒక హిట్ వచ్చినాదా సార్ ఇంకోటి మూవీ. ఇప్పుడు 3 years చేసిన వరకు వీఆర్ సిట్టింగ్.
జెన్యున్గా వీఆర్ సిట్టింగ్, వీఆర్ గివింగ్ సాంగ్స్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ దెమ్ నో, ఆ క్రెడిటబిలిటీ ఇవ్వండి. అవును, అట్లీస్ట్ ఆ క్రెడిట్ ఇవ్వండి. మీకోసం ఉండి లాస్ట్ మిక్సింగ్ మాస్టరింగ్ వచ్చి సాంగ్స్ బాగుందినే చెప్తున్నారు కదా. సో వీఆర్ ట్రయింగ్. ఐఎమ్ నాట్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ లైక్ రెహమాన్ సార్, రాజా సార్. వీఆర్ ఆల్ బడ్డింగ్ ఇండస్ట్రీ పీపుల్. సో వెళ్ళినప్పుడే నరికేసడం, ఇలాంటి చుమ్మా త్రో చేయడం, ఇట్ ఈస్ నాట్ ఎంకరేజింగ్ అస్. ఇంకా మంచి సాంగ్ చేయడానికి కొంచెం ఒక 10% డిస్టర్బ్ అవుతుంది, 90% డిస్టర్బ్ అవ్వలేదు. ఏది చేసినా కరెక్టే. ఐ టోల్డ్ టు మై మామ్, ఇది ఇలా జరుగుతుందమ్మా, ఏం చేయాలి అని చెప్పినప్పుడు నా అమ్మ చెప్పారు, సక్సెస్ అనేది ఓ బైక్ రైడ్ చేసినప్పుడు బ్యాలెన్స్ లాగా అది ఇట్ విల్ బీ దేర్. బాగా చేస్తే, బాగా రైడ్ చేస్తే సక్సెస్ ఆల్వేస్ బీ ఎ బ్యాలెన్స్. బట్ పెయిన్, ఇలాంటి పెయిన్ ఇస్తున్నారు కదా, అది మీకు ఫ్యూయల్ లాగా, ఆ బైక్ ఫ్యూయల్ లాగా, అది పెట్టి ముందుకెళ్ళు, ఆ పెయిన్నే ఫ్యూయల్గా మార్చేసుకుని వెళ్ళు అని చెప్పారు. ఐ ట్రైడ్, ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, ఈ సినిమా విషయంలో ఓబామా అయ్యో రామా విషయంలో నిన్న ఆల్రెడీ చాలామంది డైరెక్టర్ కానీ మిగతా గెస్ట్లు కానీ మీరు మీ గురించి, మీ పాటల గురించి, మీ గురించి మీరు అంటే రథన్ మీద ఇలాంటి ప్రచారం ఉంది అని వాళ్ళు కూడా ఒక రకంగా రథన్ అలాంటి వాడు కాదు, ఇన్ టైంలో ఇచ్చాడు, మంచి సాంగ్స్ ఇచ్చాడని చెప్పారు అందరూ. సో ఆ ఎంకరేజ్మెంట్ మీకు డెఫినెట్గా ఖచ్చితంగా అలాంటి సాంగ్ అలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు డైరెక్టర్ గారు వచ్చారు, ద కూలెస్ట్ డైరెక్టర్ రామ్ గారు వచ్చారు. ఇది ఎంత సార్ 1 year టైంలో 6 ఎంత టైంలో కంప్లీట్? ఇది 1 year టైం ఇది అయింది. ఇప్పుడు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నారంటే నాకు ఈ డేట్లో కావాలి రథన్, మీరు ఏదైనా చేసుకోండి, ట్యూన్ ఇచ్చేయండి అని చెప్పారు. ట్యూన్ ఇచ్చి బాగుందా బాగాలేదని స్ట్రీట్గా చెప్తారు. బాగుందండి, ఇమ్మీడియట్ డిసిషన్ మేకర్ నాగేశ్వన్ గారు. అలా ఒక డిసిషన్ని తెలివిగా చెప్తారు నాగేశ్వన్ గారు. ఇప్పుడు జాతి రత్నాల్లో చిటీ సాంగ్ వచ్చినప్పుడు కొంచెం నేను స్లో పేస్లో చేసా ఆ సాంగ్ని. కన్ఫ్యూషన్ ఉంది అందరికీ, ఇది చేద్దామా వద్దా అన్నట్టు. ఆ టైంలో అనుదీప్ గారు ఫ్రీగా నాగేశ్వన్ గారు ఇద్దరు మాట్లాడినది ఏంటంటే, అప్పుడు లాక్డౌన్ టైం రికార్డింగ్ చేయడం అవ్వదు, స్కైప్లో జరిగింది, నేను ఇక్కడ రావడం పోవడంలో అవ్వట్లేదు. జాతిరత్నాలు లాక్డౌన్ ఆ టైంలో నాగేశ్వన్ గారు కొంచెం స్లో పేస్ నుంచి కొంచెం ఫాస్ట్ పేస్ చేయండి, ఒక చిన్న ఐడియా, హీఈస్ ఆల్సో డైరెక్టర్ కాబట్టి ఒక చిన్న ఐడియా అయితే కొంచెం ఫాస్ట్ చేయి అని చెప్పారు. అనుదీప్ గారు అది అక్సెప్ట్ చేశారు. సో బోత్ ద పీపుల్ టుక్ ద డిసిషన్ వితిన్ 5 to 10 minutes. పాట విని ఒక 10 minutesలో నాగేశ్వన్ గారు జస్ట్ టేక్ ది సాంగ్, ఒక 2 ఫాస్ట్ చేయండి అని చెప్పారు. టక్కని నేను ఫాస్ట్ చేసా, ఇచ్చా. సిటీ సాంగ్ ఎక్కడ పోయిందని తెలుసు మీకు. సో ఇట్స్ అవుట్పుట్, ఎంకరేజ్మెంట్. ఇలా మనం మ్యూచువల్గా వర్క్ చేసినప్పుడు చాలా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. రామ్ గారు అలాగే చేశారు. ఇప్పుడు నేను ఒక రామచంద్రుడైన ఒక సాంగ్ చేశాను. దీంట్లో మ్యారేజ్ సాంగ్ చేసినప్పుడు మధ్యలో ఒక కర్ణాటిక్ పదాలు వేయచ్చా అని అన్నాను. ఇప్పుడు ఎందుకు కర్ణాటిక్ పదాలు ఎందుకు, 2K కిడ్స్ నచ్చలేదని చెప్తా, ఏదైనా వస్తే అని డిస్కరేజ్ చేయకుండా పెట్టండి, అందరికీ తెలియాలి, ఇలాంటివి రావాలి అని ఎంకరేజ్ చేశారు. ఆ డిసిషన్ మేకింగ్ క్లియర్గా ఉంది. వాళ్ళకి ట్రయల్ అండ్ ఎర్రర్లో మూవీ చేయలేదు. ఇప్పుడు ట్రయల్ అండ్ ఇది చేసుకుందాం, చాలా చేసుకుని అది ఏం కావాలో, ఏం వర్కౌట్ అవుతుందో అది పెట్టుకుందాం, అది ఒక స్టైల్. బట్ క్లారిటీ ఉన్నప్పుడు ఇది పెట్టొచ్చు, సంగీతం పెట్టొచ్చు, స్వరాల్స్లో పెట్టొచ్చు అని చెప్పినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఎంత అదే ఒక గేట్ ఓపెన్ కదా, టక్క అని అది ఓకే. అదిలో శరత్ అని ఒకరు స్వరాలు పాడారు, రియల్ కపుల్స్ని పాడిపిద్దామని ఐడియా చెప్పాము. అప్పుడు తిప్పు సార్, హరిణి మేడం, రియల్ కపుల్సే పాడితే ఇంకా బాగుంటుంది, చిన్న ఐడియాస్. సో ఎవ్రీథింగ్కి గ్రీన్ ఫ్లాగ్, మీరు ఏం చేయండి, సాంగ్ బాగుండాలి అంతే. అది బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్ సార్. నాకన్నా నా ప్లేస్లో ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా అది బిగ్గెస్ట్ ఎంకరేజ్మెంట్. వీ నీడ్ దట్. ఓబామా అయ్యో రామా లేటెస్ట్ ఫిలిం, యువర్ లేటెస్ట్ ఫిలిం. ఏం సార్ అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఏం కంప్లైంట్స్ లేవు ఈ సినిమా మీద? లేదు, అది చెప్పారు కదా, ఏం లేవు కంప్లైంట్స్లా లేవండి. ఇట్ ఈస్ ద పాత మూవీ, అది ఇది అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి అని సరి. డైరెక్టర్స్ ఆర్ సో కూల్. ఈ రామ్ గారు, ఇప్పుడు ఓబామా అయ్యోరమాలు కూడా వెరీ 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 కూల్, వెరీ వెరీ నైస్. ఏం కావాలో అది తీసుకుని తొందరగా
ఫినిష్ చేశారు. ఓకే, అంటే ఇన్ టైంలో కంప్లీట్ చేసేసారు దీన్ని? ఇన్ టైం ముందే చేసాము. ఓకే, టోటల్ వర్క్ కంప్లీట్. ఎప్పుడు ఓకే, ఏంటి సార్ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు? ఎమోషనల్గా మీన్స్ ఎక్కడ తిప్పినా ఒక రూమర్స్ జరుగుతుంది సార్. ఏమన్నా ఫోన్ ఎత్తారు, సాంగ్స్ లేట్ అవుతుంది, డైరెక్టర్స్ గ్రూప్ అంటే డైరెక్టర్స్ మధ్యలో కూడా ఇలా అంటే ఒక నేమ్స్ వస్తుంది. నేను కంటిన్యూస్గా వింటున్నా ఇది ఎందుకు ఇలా అన్ని సాంగ్స్ వస్తూనే ఉంటున్నాయి కంటిన్యూస్గా. మూవీస్ ఆర్ రిలీజింగ్ అండ్ వై దిస్ ఈస్ అటాచింగ్ విత్ మీ అన్నది నాకు తెలియట్లేదు. అది క్లియర్ చేయడానికి ట్రై చేశాను అంతే. ఓకే, అంటే కొంచెం ఎమోషనల్గా అనిపించింది. అంటే రదన్ టైంకి ఇవ్వడు, ఇన్ టైంలో మ్యూజిక్ ఇవ్వడు, అతని వల్ల సినిమాలు లేట్ అవుతున్నాయి అని ఒక ప్రచారం ఉంది. సో దాన్ని ఆ మధ్య అంటే తెలుగు సినిమా పరిశ్రమకు రదన్కు చిన్న గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఫిలప్ చేయడానికి మీరు మాట్లాడారా? అంటే యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది అసలు? న్యూస్ ఛానల్లో 2-3 years ఆర్ 1 year బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది ఇలాగా. ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అని నేను సరే ఓకేలే ఏదో కంటెంట్ కోసం పోతుంది అని అనుకున్నా. కానీ ప్రతి మూవీ నేను చేసిన ప్రతి మూవీలో నేను లాస్ట్ వరకు ఉండి వాళ్ళకి మెటీరియల్ ఇవ్వకుండా, ఇప్పుడు కొన్ని చెప్తారు కదా మెటీరియల్ ఇవ్వకుండా డ్రామా చేస్తున్నారు, ఇది డిలే చేస్తున్నారు. డిలే అనేది రీజన్ వచ్చి నా దగ్గర జరగనే లేదు. జరిగితే నేను ఐల్ బీ హ్యాపీ. నాకు ఒక సాంగ్ ఇస్తున్నారు, ఇప్పుడు మీరు కంపోజ్ చేస్తున్నారు, ఇఫ్ యు ఆర్ అ డైరెక్టర్ యువర్ కమింగ్ అండ్ సిట్టింగ్ విత్ మీ, నాకు ఏం సాంగ్ ఇవ్వాలి అని ఒక ఇది ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. తర్వాత 1 month తర్వాత ఒక 1 week ఆర్ 1 month తర్వాత ఆ లిరిక్స్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారో, ఎందుకంటే ఫైనల్ రికార్డింగ్ షుడ్ బి ఇన్ ద ఎండ్, మూవీ ఎండ్లో జరుగుతుంది. కంపోజ్ చేసినది 1 year ఉండొచ్చు అనుకోండి, కంపోజింగ్ చేసిన సాంగ్ని రికార్డ్ చేసేయడం ఒక 1.5 year 2 years తర్వాత జరుగుతుంది. బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ కండిషన్ మూవీ ఆగుతుంది కూడా చెప్పరు, ఆగింది కూడా చెప్పరు. మూవీ ఆగింది నాకు ఇన్ఫార్మ్ కూడా చేయరు, మళ్ళీ మొదటి చేస్తారు. మళ్ళీ ఏదో ఒక రోజు వచ్చి మీరు అవైలబుల్గా ఉండాలి అని అన్నప్పుడు నేను ఐల్ డూ మై బెస్ట్. బికాస్ అలా చెప్పి మీరు వేరే సినిమాలు కూడా కొన్ని కమిట్ అవుతారు. సో అవి రెండు కలిపి చేయాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ఒక మూవీ 3 years అవుతుంది అనుకోండి, 3 years ఆ మూవీలే వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు, మూవీ గ్యాప్లో యాడ్స్ కూడా చేస్తారు. యాడ్ చేస్తున్నారని మూవీ చేసిన అబ్బాయి ఎందుకు యాడ్ చేస్తున్నారు అని మనం డైరెక్టర్ దగ్గర అడగకూడదు. నెక్స్ట్ ఇప్పుడు మనం వర్క్ చేసినప్పుడు ఇలాంటి మూవీ గ్యాప్స్లో ఇంకొక మూవీ షార్ట్ ఫిలిము, ఎనీ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్, యాడ్స్, వీ విల్ డూ దట్. ఇప్పుడు సడన్గా 1 year తర్వాత ఏదో ఒక రోజు వచ్చి ఆర్ యూ అవైలబుల్ ఇమీడియట్లీ, ఐ వాంట్ సాంగ్, ఐ వాంట్ గో సమ్ షూటింగ్ అని అన్నప్పుడు ఐ నీడ్ టు రీషెడ్యూల్ మై థింగ్స్ అండ్ ఆల్. సో అప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్లో నేనే టైం అడుగుతా, వాళ్ళు ఇస్తారు, హ్యాపీగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి ఎందుకు ఇలాంటి రూమర్స్ పోతుంది, మేబీ వాళ్ళు చెప్తున్నారా బయట అలా, నాకు ఇప్పుడు వరకు క్వశ్చన్స్ ఉంది. ఎందుకంటే నాతో హ్యాపీగా ఉన్న డైరెక్టర్స్ నాతో హ్యాపీగా ఉండి చేసినాం. ఇప్పుడు గొడవ ఉందనుకోండి, ఫుల్ సాంగ్ ఎలా వచ్చింది? గొడవ ఉందని మిక్సింగ్ ఎవరు చేశారు, ఎవరు రికార్డింగ్ చేశారు? ఇట్స్ నాట్ ఓన్లీ డైరెక్టర్, నో, ఐఎమ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, సౌండ్ ఇంజనీర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్, మ్యూజిషియన్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ఎవ్రీబడీస్ కలిసి వర్క్ చేసి సాంగ్ బాగా మిక్స్ చేసి బయట వచ్చిన తర్వాత టైం ఇవ్వరు అన్నట్టు ఎలా వస్తుంది? ఇంకోటి, వాళ్ళు చెప్పిన టైంలో వచ్చిన నేను అరేంజ్ చేస్తా ఇలాంటి సాంగ్స్. వీళ్ళు ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్లో ఉంటారు. సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్కి పని చేసిన వాళ్ళు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వర్కింగ్, సీనియర్స్ ఆర్ వర్కింగ్. సార్ 14th మనకి రికార్డింగ్స్ అని చెప్తాం, ఆ రోజు జరగదు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్, ఆర్ లిరిక్స్ రావట్లేదు, ఆర్ ఎల్స్ సమ్ అదర్ రీజన్, ఈ సాంగ్ లేదు మనం ఈ సాంగ్ ముందు చేస్తున్నామని మార్చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ వర్క్. నేను ఒక్క రోజు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అని కంప్లైంట్ చేయం అవ్వదు. బికాస్ డైరెక్టర్స్కి ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు, ప్రొడక్షన్కి ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు. సో వాళ్ళు గో విత్ ద ఫ్లోలే వెళ్తాను.